అమ్మా నమస్కారం. నమస్తే ఏమైంది? సార్. ఎందుకొచ్చారు? సార్ ఒంట్లో నీరసంగా ఉంటుంది సార్. హార్ట్ కొంచెం వీక్‌గా ఉండడము. ఆహా! ఇవి లాగేస్తున్నాయి సార్. ఓకే. ఎక్కువ శక్తి ఉండకపోవడం, నీరసం ఇలాంటివన్నీ నాకు ఉంటున్నాయి సార్. ఎన్ని రోజుల నుంచి అంటారు? ఎన్ని రోజుల నుంచి అంటే ఒక 2, 3 మంత్స్ నుంచి ఉంటుంది. ఉంటుంది సార్. 2, 3 మంత్స్‌లో ఈ సమస్య క్రమక్రమంగా పెరుగుతుందా? తగ్గుతుందా? అలాగే ఉంటుందా? పెరుగుతుంది సార్. పెరుగుతుంది. పెరుగుతుంది సార్. ఓకే. సో, ఈ సమస్య 2, 3 నెలల నుంచి ఉంది కదా! ఈ మధ్యలో ఎవరికైనా చూపించారా? లేదు సార్. మామూలు ఒక ల్యాబ్‌లకి వెళ్ళి నేను చెక్ చేసుకోవడం తప్ప నాకు థైరాయిడ్ ఉంది సార్, మైగ్రేను ఇవన్నీ ఉన్నాయి సార్. వాళ్ళేమన్నారంటే 140, 150 ఉంది కానీ నేను ఎప్పుడు టాబ్లెట్ యూజ్ చేయలేదు సార్. వాడలేదు. సో, థైరాయిడ్‌కి మందు ఏసుకోలేదమ్మా? వేసుకున్నాను సార్ మార్నింగ్. ప్రెజెంట్ వాడుతున్నారమ్మా థైరాయిడ్‌కి మందు? వాడుతున్నాను సార్. సో, గతంలో మీరు చెప్పిన 140, 150 అనేది బీపీయా? బీపీ సార్. బీపీ. సో, బీపీ ఉందని చెప్పారు కానీ ఎప్పుడు మందు వాడలేదు. నేను మెడిసిన్ వాడలేదు సో, సార్. ప్రెసెంట్ ఓన్లీ థైరాయిడ్ ఒక్కదానికే మందు వాడుతున్నారు. అవును సార్. కొలెస్ట్రాల్ కానీ షుగర్కి కానీ దేనికి ఇప్పుడు వరకు యూజ్ చేయలేదు సార్. గతంలో మీకు ఏమైనా కోవిడ్ లాంటిది ఏమైనా సివియర్గా అటాక్ అయిందమ్మా? నాకు కోవిడ్ రాలేదు సార్. రాలేదు. కోవిడ్ తాలూకు వ్యాక్సిన్ వేయించుకున్నారు? 2 సార్లు వేసుకున్నాను సార్. వేయించుకున్నారు. మరి ఇప్పుడు కొంతమంది అంటూ ఉంటారు కదా, నాకు ఏంటంటే గతంలో గుండె, కిడ్నీ, లివర్, నరాల సమస్యలు వచ్చినాయి. అలాంటివి ఏం లేవు కదా మీకు? నాకేమో ప్రస్తుతానికైతే నేను మెడిసిన్ కూడా వాడలేదు సార్. నాకు అవేం లేవు. ఏదన్నా సమస్య వల్ల ఎక్కువ రోజులు హాస్పిటల్ చుట్టూ తిరగడం? నేను ఎక్కువగా సిజరీన్కి మా ఇద్దరు అబ్బాయిలకి సిజరీన్ అయ్యేటప్పుడే తిరిగాను సార్, కానీ అంతకుముందు ఏమీ సో సిజరీన్ కాకుండా ఇంకేమన్నా ఆపరేషన్లు కానీ యాక్సిడెంట్లు కానీ? ఏమీ అవ్వలేదు సార్. అంటే ఒకసారి నేను పడిపోయాను, చెయ్యికి దెబ్బ తగిలింది సార్, కట్టు వేశారు. ఓకే. మరమ్మా ఇది కాకుండానే ఫుడ్ మెడిసిన్ పడకపోవడము, చల్లగాలి డస్ట్ వల్ల ఎలర్జీస్ రావడం అలాంటిది ఏమన్నా ఉందా? లేదు సార్. ఓకే. నెక్స్ట్ అమ్మా, ఇప్పుడు గతానికి సంబంధించి మీరు చెప్పాల్సింది ఇంకేమన్నా ఉందంటారా? గతానికి ఇంకేం లేదు సార్. నాకైతే నాకున్న ప్రాబ్లం థైరాయిడ్, మైగ్రేన్ ఉంది, గ్యాస్ట్రిక్ ఉంది. ఓకే. అవి గ్యాస్ట్రిక్ కి మైగ్రేన్ కి మందులు రెగ్యులర్ గా వాడుతుంటారా? అప్పుడప్పుడు సార్. రెగ్యులర్గా ఎప్పుడు వాడలేదు సార్. సో అమ్మ, ఇప్పుడు మరి ఈ సమస్యలతో పాటు కళ్ళు తిరగడం లాంటిది ఏమైనా గమనించారా మీరు? కళ్ళు తిరగడం అంటే నాకు అప్పుడప్పుడు కొంచెం ముఖం తిరిగినట్లు అనిపిస్తుంటుంది సార్. అంటే అది వచ్చి 1 సెకండ్ 2 సెకండ్లో తగ్గిపోతా, లేదంటే నిమిషాలు గంటల సేపు? అంతసేపు ఉండదు సార్. 1 నిమిషం 2 నిమిషాల్లో తగ్గిపోతుంది. ఇది ఓన్లీ పని చేస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, కూర్చుంటున్నప్పుడు లేదంటే పడుకున్నప్పుడు కూడా తెలుస్తుందా? అంటే పడుకునేటప్పుడు ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఎక్కువగా టైర్డ్ అవుతాను కదా సార్, పనులు ఎక్కువ చేసేటప్పుడు నాకు అలాగ అవుతుంటుంది. అప్పుడప్పుడు ఎప్పుడో అంటే ఒక నైట్ టైం అనేటప్పుడు కొంచెం మనకి ముఖం తిరిగినట్టు అనిపిస్తుంది. అనిపించిన వెంటనే మళ్ళీ రికవర్ అయిపోతుంది సార్. ఎక్కువసేపు ఉండదు సార్. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న మీకు. సో మీ మదర్కి మేబీ ఆలోచన లేకుండా కొద్దిగా టెన్షన్ ఉండడం అలాంటిది ఏమైనా ఉంటుందా? ఉంటుంది. ఈ మధ్యన లేదంటే కొద్ది రోజుల నుంచి? లేదు సార్, నేనైతే నా చిన్నప్పుడు పెట్టి చూస్తాను. సో కొద్ది టెన్షన్ పడతారు. టెన్షన్ పడుతూ సో ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నామంటే మీరు చెప్పే లక్షణాలన్నీ కూడా కొద్ది బీపీ లక్షణాల్లాగా ఉన్నాయి. సో స్వతహాగా మనం పెద్ద బ్రెయిన్ స్కానింగ్లు అవన్నీ, గుండె స్కానింగ్లు అవి కాకుండా ఫస్ట్ బీపీ చూసుకుంటే చాలాసార్లు దొంగ అక్కడే దొరికేస్తుంది అనమాట. సో మనం ఒకసారి చెక్ చేద్దాం. నా వైపు తిరగమ్మా. ఇవాళ మార్నింగ్ టిఫిన్ అవి టైం తిన్నారమ్మా? టిఫిన్ తింటాను సార్, కానీ టైమింగ్స్ ఉండదు. పప్పు కదా, ఎన్ని గంటలు తింటారైతే? 10. 11. మరి ఇంకొంచెంసేపు అయితే లంచ్ తినచ్చు కదా. సో మీరు వెజిటేరియన్సా నాన్ వెజిటేరియనా? వెజ్ ఎక్కువ తింటాను సార్. ఓకే. సో అమ్మ చెయ్యి కదపద్దు, అలాగే ఉంచండి. సో ప్రెసెంట్ మనకేంటంటే బీపీ కొద్ది ఎక్కువగానే కనిపిస్తుంది. ప్రమాదకరం ఏదో అయిపోద్దని కాదు, కానీ ఇది లాంగ్ రన్లో మాత్రం ఖచ్చితంగా మంచిది కాదు. సో ఒక్క నిమిషం కూర్చోండి, మళ్ళీ చెక్ చేద్దాం. ఎందుకంటే ఎవరికన్నా డాక్టర్లు, హాస్పిటల్స్ అంటే టెన్షన్లే కదా. ఇప్పుడే వచ్చారు, మళ్ళీ చూద్దాము. ఈలోగా మీ హార్ట్ చెక్ చేద్దాం. సరే అమ్మా, ఇప్పుడు ఏంటంటే అని బలంగా పీల్చి వదలాలి.
మళ్ళీ అలాగే ఉండండి, చేయి కదపొద్దు. ఒకసారి కిందకి చూస్తారా, నేల వైపు, పైకి గాల్లోకి. సో ఇంకొకటి ఏంటంటే రక్తం తక్కువ ఉండే లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. సో తిండి మరి లైక్ లేట్గా తింటున్నారు, మేబీ అంత మంచిది కాదు, అలా చూద్దాం. అది పక్కన పెడితే నాన్ వెజ్ కూడా తక్కువ తింటున్నాను అన్నారు. మరి లైక్ సరిపడా మోతాదు తింటారా, లేదంటే కొద్దిగా తిని గ్యాస్ట్రిక్ వల్ల ఇబ్బంది పడిపోతూ ఫుడ్ ఏమైనా తగ్గించేస్తుంటారా? ఫుడ్ అంటే నేను ఎక్కువ తినను సార్, అంటే కొంచెం ఖాళీగా లెగిస్తాను, అంటే ఎక్కువగా కడుపు నిండా తినను సార్. ఎందుకు? ఎందుకంటే పనులు అంటే ఇబ్బందిగా ఉంటది కదా, పని చేయడానికి ఇబ్బందిగా ఉంటది. ఓకే ఓకే. మరి ఆ విధంగా చేస్తే ఇప్పుడు చూడండి, మరి హాస్పిటల్ వరకు వచ్చారు. సరే, మళ్ళీ ఇంకొకసారి బీపీ చెక్ చేద్దాం. సో ఇప్పుడు కూడా బీపీ కొద్ది ఎక్కువగానే కనిపిస్తుంది అన్నమాట. సో ఇందాక ఫస్ట్ మనం చెక్ చేసుకున్నప్పుడేమో 186/90 అని చూపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే 170కి తగ్గినా కూడా కిందది 90 నుంచి 100 దాకా కనిపిస్తుంది. సో 10 అటు ఇటు పైకి కిందకి బ్యాలెన్స్ అయిన తప్పిస్తే బీపీ హైగానే ఉంది. సో బేసిక్లీ ఏమంటామంటే బీపీ పరంగా చాలా మందికి అవగాహన ఉండదన్నమాట. మేము ఉదయం లెగ్స్ దగ్గర నుంచి రాత్రి వరకు బీపీ కేసులు చూస్తుంటాం కాబట్టి ఎంత ప్రమాదకరం మాకు తెలుస్తుంది. సో హై బీపీ అంటే బేసిక్గాని ఇంట్లో హై వోల్టేజ్ కింద భావిస్తాం. ఇప్పుడు హై వోల్టేజ్ వచ్చినప్పుడు ప్రతిసారి ఏమైపోదు, కానీ కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ మన టీవీ, ఫ్రిడ్జ్, ఏసీలు అలాగే డ్యామేజ్ అవ్వచ్చు. మన ఒంట్లోని గుండె, కిడ్నీ, లివరు, నరాలు, ఊపిరితిత్తులు లేదంటే అదర్ ఆర్గన్స్ డ్యామేజ్ అవ్వచ్చు అన్నమాట. ముఖ్యంగాని గుండెపోట్లు, పక్షవాతాలు, లాంగ్ రన్లో కిడ్నీ సమస్యలు రావడం, కళ్ళు పోవడం జరుగుతాయేమో అని చెప్పి మా భయం అన్నమాట. సో మొన్నటిదాకా లక్షణాలు లేవు, ఇప్పుడు నెక్స్ట్ లక్షణాలు కనిపిస్తున్నాయి. సో దాన్ని మనం ఇమీడియట్లీ కంట్రోల్ చేసుకోవాలి. నెక్స్ట్ చాలామందికి ఏం డౌట్ ఉంటుంది, బీపీ మాత్ర కదా జీవితాంతం వాడేయాలని అంటుంటారు, కానీ వాడకపోవడం వల్ల నెక్స్ట్ డౌన్ ద లైన్ మీకే పెద్ద స్ట్రోక్, కిడ్నీ ప్రాబ్లమ్, హార్ట్ అటాక్ వస్తే అప్పుడు గుప్పెడు మాత్రలు మింగాలి. సో ప్రెసెంట్ అందాక 1 ట్యాబ్లెట్తో ట్రై చేద్దాం. సో మాత్రలు ప్రెసెంట్ తప్పవు అన్నట్టు చెప్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇది జీవితాంతం కాదు, మనం అనుకున్నట్టు మీ ప్రవర్తన లేదంటే మీ దినచర్యలో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి కదా, ఆ మిస్టేక్స్ని మనం కొద్దిగా కంట్రోల్ చేసుకోగలిగితే దీంట్లోంచి బయటపడవచ్చు. బట్ అది అండర్ ఫాలో అప్ చేయాలి, డాక్టర్ పర్యవేక్షణలో. సొంతంగా నాకు బాగుంది కదా, రీడింగ్ ఉందని చెప్పి ఆపకూడదు. అది మాత్రం మీకు ముందుగా జాగ్రత్త చెప్తున్నాను. రైట్, ఇంకేమన్నా మీరు నన్ను ప్రశ్న అడగాల? లేదు సార్, నాకున్న ప్రాబ్లం చెప్పాను. సో అందాక ఒక 1 మంత్ మందు రాస్తాను, చెక్ చేసుకొని అప్పుడు చూద్దాం. సో నెక్స్ట్ టైం మా దగ్గరికి వస్తున్నప్పుడు మాత్రం మాత్ర వేసుకుంటూ రావాలి. మాత్ర ఆఫీస్ వస్తే మనకి ఏంటంటే ఈ 1 మంత్ టైం వేస్ట్ చేసినట్టు అవుతుంది అన్నమాట. ఎందుకంటే బీపీ తాలూకు మాత్ర ఆ పూట నుంచి మొదలైన ఫుల్ ఎఫెక్ట్ రావడానికి 10 రోజులు పడుతుంది. మధ్యలో గ్యాప్ వచ్చేస్తే మన టైం వేస్ట్ అవుద్దని మన ఉద్దేశం. నెక్స్ట్ మన జనరల్ ఎగ్జామినేషన్లో బ్లడ్ తక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది. అది ఫుడ్ ద్వారా మెయింటైన్ చేయాలి. బట్ అందాక దానికి కూడా చిన్న ఐరన్ ట్యాబ్లెట్ రాస్తాను. నెక్స్ట్ టైం 1 మంత్ పోయి మీరు వస్తున్నప్పుడు నా కోసం ఒక ఈసీజీ పరీక్ష తీయించుకుని బ్లడ్ టెస్ట్ ఒక హీమోగ్లోబిన్ కనుక చేయించుకొని రండి. బాగుందంటే నెక్స్ట్ టైం మంత్ కల్లా ఐరన్ మాత్ర ఆపేద్దాం. బీపీ మాత్రం ఏంటంటే ఫుల్ పవర్ నేను ఇమీడియట్లీ పెట్టను, ఎందుకంటే అందరూ బీపీ ట్యాబ్లెట్ ఒక విధంగా రెస్పాండ్ అవ్వరు అనమాట. సో అవసరమైన దానికి ఒక 80-70% కంట్రోల్ చేసి మిగిలిన బ్యాలెన్స్ మనం పద్ధతుల ద్వారా కంట్రోల్ చేయడానికి చూస్తాం. ఓకేనండి. సో నేను ఇచ్చే బీపీ మాత్రం మార్నింగ్ ఇస్తున్నానమ్మా. మార్నింగ్ టిఫిన్ తిన్న తర్వాత వేసుకుంటాను. అండ్ నెక్స్ట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టిఫిన్ తినమని ఎందుకు చెప్తామంటే అట్లీస్ట్ మాత్ర వేసుకుంటాం, అదన్నా ఓకే. ఏమవుతుందంటే నాకు మార్నింగ్ కడుపులోకి ఏదో ఫుడ్ ఐటమ్ వెళ్ళాలి. సో ఇప్పుడు ఎలాగో సార్ అది అంబలంటే
కొంచెం అది బ్లడ్ గ్రోతింగ్ ఉంటుంది అనే ఉద్దేశం మీద నేను అది చేస్తున్నాను సార్. బ్లడ్ తక్కువ ఉంది కదా. సో అంబలి తినండి, కాదనట్లేదు. బట్ ఏంటంటే దాంతోపాటు ఒక గుడ్డు, కొన్ని బాదాంలో, పిస్తాలు ఇవన్నీ పాటించి కోపాలు పడతారు సార్. నేను మా డాడీ గారు ఇవన్నీ చేసి ఎందుకు సార్? వేస్టే కదా సార్. కోపాలు సార్, పాపం మెయిన్ థింగ్. ఓకే, తినికిను మా డాడీ గారు కూడా లేదు. మరి ఇప్పుడు నా దగ్గర చూడడానికి మనిషి చాలా ప్రశాంతంగా ఉన్నారు. అలాగే ఉంటారు ఇంట్లో కుల. అంతే సార్. మీ పెళ్ళి ఎంత అవుతుంది సార్? వెరీ గుడ్. సో నాకు తెలిసిన కొన్ని జాగ్రత్తలు మీకు చెప్తాను, అది ఒకసారి మనం పాటించి చూద్దాం. నేను చెప్తున్నాను సార్, ఎగ్ డైలీ తీసుకోవాలని కూడా చెప్తున్నాను. సోమవారం శనివారం తప్పించి మిగతా రోజులు ఎగ్ తీసుకోవాలంటే ఎగ్ గట్ట ఇంజెక్షన్స్ వేసేస్తారు సార్. మరి తీసుకున్న వాళ్ళు మరి మీరు తింటారు. సో దానికి ఆ ప్రశ్న కౌంటర్ ఏంటంటే, మరి భగవంతుడు మనకి లివర్ ఇచ్చాడు కదా, బయట ఉన్న కలుషితాలు కల్తీలకి మన లివర్ కిడ్నీలు ఫైట్ చేస్తాయి. మరి దానికి కూడా మాత్రం పని చెప్పాలి కదా. సో తినండి, ప్రకృతిలో ఉండే ప్రతిదీని ఏదో కొద్దిగా కలుషితమో ఏదో జరుగుద్ది అనమాట. దాని గురించి కంగారు పడక్కర్లేదు. సో ఇప్పుడు ఈ బీపీ ట్యాబ్లెట్ మార్నింగ్ వేసుకోమంటాం. ఇన్ జనరల్ మామూలు వాళ్ళకి బీపీ ట్యాబ్లెట్కి ఫుడ్కి సంబంధం లేదని చెప్తాను. బట్ అట్లీస్ట్ మీ మదర్కి మనల్ని చెప్పం, ఎందుకంటే దానివల్ల మార్నింగ్ 8 o'clock అలా మాత్ర వేసుకొని టిఫిన్లు లేట్ చేసేస్తారని. సో మీకు అలా కుదరదు. 8:30 లోపల బ్రేక్ఫాస్ట్ అవ్వాలి, 1 o'clock లోపల లంచ్ అవ్వాలి. డిన్నర్ ఎన్ని గంటలు తింటారు మీ ఇంట్లో? డిన్నర్ అంటే ఇప్పుడు తినేస్తున్నాను సార్. ఇంతకు ముందు ఎన్ని గంటలు తినేవారు ఏంటి? అప్పుడు 9. వెరీ బ్యాడ్. 6:30, 7 పెందరాడ తినాలి, పెందరాడ పడుకోవాలి, అర్లీగా లేకాలి. సో మార్నింగ్ 8 o'clock కల్లా టిఫిన్ అంటే ఇడ్లీ దోశలే కాదు, అంబలి కూడా మంచి టిఫినే. బట్ అందులో కొద్దిగా సాలిడ్ ప్రోటీన్ వెళ్ళేటట్టు, అంబలి ప్రోటీన్ సోర్స్, అది కాకుండా ఇంకోటి ఏదో కావాలి. సో గుడ్డు, బాదాములు, లేదంటే శనగలు, చెన్న టైప్లో తీసుకోండి. తర్వాత ఐరన్ ట్యాబ్లెట్ రాత్రిపూట ఇస్తున్నాను, అదొక 1 month వాడదాం. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు చేయించుకోవాల్సిన టెస్ట్ ఇదన్నమాట, ఇక్కడ రాశాను. నెక్స్ట్ ప్రతిరోజు ఒక అరగంట సేపు ఆయాసం వచ్చి చెమట పట్టి గుండె దడదడ కొట్టుకునేట్టు స్పీడ్గా వాకింగ్ చేయాలి. బట్ ఇమీడియట్లీ మొదలు పెట్టద్దు. ఒక 4-5 days అయిన తర్వాత బీపీ స్టెబిలైజ్ అవుతుంది, అప్పుడు మనం వాకింగ్ చేసుకుందాం. వాకింగ్ అంటే అది ఒక్కటే ఎక్సర్సైజ్ కాదు, మీకు నచ్చింది చేయొచ్చు. బట్ అందరికీ వాకింగ్ చాలా సౌకర్యం. సాల్ట్ పావలా తగ్గించాలి. మీరు ఎంత వాడుతున్నారో నాకు చెప్పొద్దు, బట్ వాడుతున్న దాన్ని పావలా తగ్గించాలి. దానివల్ల ఏమవుతుందంటే టేస్ట్లో పెద్ద మార్పు రాదు, కానీ బీపీ పరంగా ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో కూర, పప్పు, పులుసులో పావలా తగ్గాలి, మజ్జిగన్న, పెరుగునలో ఎక్స్ట్రాగా సాల్ట్ పడకూడదు. అండ్ ఆవకాయల పచ్చళ్ళు కూడా ఈ 1 month తినొద్దని చెప్తాను. సో బీపీ అప్పుడప్పుడు చెక్ చేయించండి. ఇంట్లో మిషన్ ఉందంటే వెళ్ళండి, కూడా లేదంటే వారానికి 1 or 2 అన్న బయట చెక్ చేయించండి. తర్వాత పడుకునే ముందు ఎస్పెషల్లీ ఇలాగా చిటపట్లు ఆడే వాళ్ళకి, లేదంటే ఆలోచనలు ఎక్కువ ఉండే వాళ్ళకి ఇమీడియట్లీ మందు మీద డిపెండ్ అవ్వకుండా మెడిటేషన్ కానీ, యోగా కానీ, పూజ కానీ, ప్రాణాయామ కానీ, లేదంటే రాత్రి పడుకునేటప్పుడు హెడ్ ఫోన్స్, పాటలు వింటూ 1 పావు గంట అటు ఇటు తిరగమంటాం అనమాట. ఇదేమవుతుందంటే ఈ 4 ఏ పూట ఏది అనిపిస్తే అది చేయండి. బట్ ఎస్పెషలీ నైట్ టైం పడుకునే ముందు చేస్తే రిజల్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఐరన్ రిచ్ ఫుడ్స్ తినాలి. సో మా ఉద్దేశంలో ఐరన్ రిచ్ ఫుడ్స్ అంటే వెజ్, నాన్ వెజ్ 2 కింద ఉంటాయి. సో బీట్రూట్, పోమగ్రానైట్, అండ్ మన పచ్చని ఆకులు, టమాటకూర, గోంగూర, పాలకూర, బచ్చలకూర, చుక్కూర, అవన్నీ శుభ్రంగా తినాలి. అది కాకుండానే నాన్ వెజ్లో మాంసం ఎర్రబడే కొద్ది ఐరన్ ఎక్కువ ఉంటుంది. సో చికెన్తో పోల్చుకుంటే మటన్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇన్ జనరల్ మనం రెగ్యులర్గా మాంసం అంటే కండ తింటాం కదా, కండ బదులు ఈ అవయవాలు, ముఖ్యంగా లివర్లు, కిడ్నీలు, కందనకాయలు, గుండెకాయలు అన్నిట్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది. సో వారానికి 2-3 times నాన్ వెజ్ తీసుకోవడం. అంటే నాన్ వెజ్ ఎప్పుడు చెడ్డది కాదు, దాన్ని వండే విధానం దాన్ని చెడ్డ చేస్తుంది. సో అందుకని మసాలాలు తక్కువ వేసుకొని, పులుపులు తగ్గించుకొని, ఎక్కువ కూరలు వేసుకొని అన్నం తింటే, చపాతీలు తింటే, లేదంటే మీ రాగి అవి కన్జ్యూమ్ చేస్తే మరి మీకు తిరిగేముండదు. ఓకేనా? సో ఇది నా నంబరు. డౌట్ ఉందంటే నాకు ఫోన్ చేస్తారు. ఫస్ట్ 4-5 days అంత ఒంట్లో బాగాలేకపోయినా మీరు కంగారు పడద్దు, ఎందుకంటే కొత్తగా ఒక మాత్రని యూస్ చేస్తున్నాం కదా, ఆ మాత్రం ఫ్లక్చుయేషన్ ఉండొచ్చు. అందరికీ ఉండదు, 10-20% మందికి ఉంటుంది, అది సహజమే. మరి ఇబ్బంది ఏమైనా ఉందంటే ముందుగానే ఫోన్ చేస్తారు, లేదంటే మనం 1 monthలో కలుద్దాం. ఓకేనా? సో టాటా, బాయ్ బాయ్, టేక్ కేర్, ఉంటానండి, బాయ్.